నిమిషాల్లో సమాపనంగా చేరుకున్నారు. నేను ఒక ఎమ్మెల్సీగా గెలిపించినట్టయితే రాబోయే భవిష్యత్తులో మనకి ఉద్యోగాలే కానివ్వండి, భవిష్యత్తులో రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ కావాలి మాట్లాడడానికి ఒక అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడున్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. కానీ జీవనన్న అదే ఓటుతో మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలవడం జరిగింది. నరేంద్రన్న కూడా గెలవాలి అంటే మొదటి ప్రాధాన్యత ఓటు ఒక్కటే వేయండి. ఎలాగో అవకాశం ఉంది కదా అని 2-3 వేసినట్టయితే మొదటి ప్రాధాన్యత ఓటు అనేది మనకు వాల్యూ అనేది తగ్గుతుంది. కాబట్టి మన కార్యకర్తలందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు నరేందర్ రెడ్డి గారికి గెలిపించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన ఈ ఎమ్మెల్సీ ఓటింగ్ అనేది 27వ తారీఖు నాడు అవుతుంది. అంటే శివరాత్రి 26వ తారీఖు నాడు ఉంది, 27వ తారీఖు నాడు ఉంది. కాబట్టి ప్రతి ఒక్క ఓటు మనకు వాల్యూ ఉంది. తప్పకుండా ఓటు వేయాల్సిన అభ్యర్థులందరినీ కూడా మన కార్యకర్తలు ఫోన్ చేసి వేయాల్సిన బాధ్యత కార్యకర్తలందరికీ ఉంటుంది. కాబట్టి తప్పకుండా అందరి ఫోన్ నెంబర్ దగ్గర పెట్టుకొని ఆ రోజు 27వ తారీఖు నాడు పోలింగ్ బూత్కు తీసుకురావాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలుగా భావించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు జగిత్యాల జిల్లాకు సంబంధించిన నరేందర్ రెడ్డి గారిని జగిత్యాల వాసులందరూ కూడా అత్యధిక మెజారిటీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా ప్రాధాన్యపడుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన శాసన మండలి ఎన్నికకు ఆనాడు 2019 శాసనసభ ఎన్నికల అంటే మనం రాష్ట్ర స్థాయిలో ఆశించినటువంటి ఒక పెద్ద పొందలేక తదుపరి వచ్చినటువంటి శాసన మండలికి సంబంధించిన పట్టభద్రుల నియోజకవర్గానికి మీ అందరి యొక్క ఆలోచనకు అనుగుణంగా ఆనాడు మరి శాసన మండలి నియోజకవర్గాన్ని పోటీ చేయటం, మరి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ యావత్ ఏదైతుందో నాకు తోడు అండగా నిలిచి రాజకీయాలకు అతీతంగా ఇవాళ ఈ కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం అంటే దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. రాష్ట్రంలో ఏదైతుందో 6 పార్లమెంటరీ నియోజకవర్గాలంటే ఒక్కొక్క పార్లమెంటరీ నియోజకవర్గానికి 7 శాసన నియోజకవర్గాలు ఉంటాయి. అంటే 6 × 7 42 శాసనసభ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించబోతుంది. అంటే రాష్ట్రంలో 119 శాసనసభ స్థానాలు ఉంటే ఈ పట్టభద్రుల నియోజకవర్గం 42 శాసనసభ స్థానాలకు మరి ప్రాతినిధ్యం వహించబోతుందని చెప్పంటారు. ఆల్మోస్ట్ 40% ఆఫ్ ద స్టేట్ ఏదైతుందో ప్రాతినిధ్యం వహించబోయేటువంటి శాసన మండలి ఎన్నిక అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అది ఎన్నిక కేవలం పట్టభద్రులు అంటే పట్టభద్రులకి పరిమితం కాకుండా ఒక విధంగా ప్రజాభిప్రాయాన్ని కూడా వెలువరిస్తుందని చెప్పండి. అలాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ఈ శాసన మండలి ఎన్నికకు మరి మొదటి ప్రాధాన్యత ఓటు ఏదైతుందో మన ఫస్ట్ కౌంట్లోనే గెలిచి రావడం బహుశా ఇది అరుదైనటువంటి ఒక విజయం అని చెప్పంటున్నారు. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలిచి రావటం అనేది ఇది అరుదైనటువంటి విషయం అని చెప్పంటున్నాను. అటువంటి అరుదైనటువంటి విజయాన్ని మనం సమకూర్చుకొని ఈ గడిచిన 5 సంవత్సరాలు ఏదైతుందో శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏకైక శాసన మండలి సభ్యుడిగా నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క నియంతృత్వ రాజరిక పాలనను ఎత్తి చూపే విధంగా వాళ్ళ యొక్క అవినీతి కార్యక్రమాలే కానీ ఈ యొక్క పాలన అవకతవకలే కానీ ప్రతి అంశంపై ఏదైతుందో వాళ్ళు నిలదీసే విధంగా ఏదైతుందో ఒక ప్రశ్నించే గొంతులుగా మన శాసన మండలిలో గుర్తింపు పొందిన విషయం మరి మనకు అందరికి తెలియదు కాదని చెప్పండి. కొరకు ఏదైతుందో అందరం కూడా అతీత దీక్షతో చెప్పండి. కలిసి కట్టుగా చేతుల బాధ్యత మనకు ఉన్నది. వీళ్ళ ప్రభుత్వపరమైన చేపడుతున్న కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, మీరు లక్ష్మణ్ కుమార్ గారు ఏదైతుందో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా వీళ్ళ జగిత్యాల జిల్లాలో పార్టీ పటిష్టతకు వారు చేపడుతున్నటువంటి యొక్క చర్యలు మనం గమనించమని చెప్పండి. ముఖ్యంగా
నా సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాల పైకాలం చెప్పంటున్నాను. నాకు ఏ పదవి హోదా ఉన్నా లేకున్నా కానీ మేము నీకు అండగా ఉన్నామని తెలియజెప్పే విధంగా నా కాంగ్రెస్ కార్యకర్త నా కుటుంబ సభ్యులు ఏదైతుందో నాకు ఇంతకాలం అండగా నిలబడి నాకు ఆత్మస్థైర్యాన్ని కల్పిస్తున్నందుకు మీ హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఇలా ప్రజా జీవితం ఎవరికి ఏ హోదా ఇంతకాలం అనేది కాదు. ఏ హోదాలో ఉన్నప్పటికీ కూడా నేను ఎప్పుడు చెప్తుంటా, నా జీవితం చివరి క్షణం వరకు ఏదైతుందో ఇలా ప్రజా సేవలో ఏదైతుందో నా జీవితాన్ని కొనసాగితే బాధ్యత భావిస్తాను చెప్పండి. ఇంతవరకు అనుకున్నాడు ఈ అనుబంధం జీవితకాలం కొనసాగబడే విధంగా మన ఈ అనుబంధం జీవితకాలం కొనసాగబడే విధంగా ప్రజాక్షేత్రంలో ఏదైతుందో మన సేవలు కొనసాగింపబడే విధంగా మీరందరూ నాకు తోడు నిలవాలి. నేను మీరు ఎక్కడిగా కుటుంబ సభ్యుడిగా ఒక కుటుంబ పెద్దగా ఒక కుటుంబ సభ్యుడిగా కుటుంబ పెద్దగా ఏదైతుందో జీవిత నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఇవాళ భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించుకునే విధంగా ఏదైతుందో మనందరం కలిసికట్టుగా ఉండాలని చెప్పని నేను ఈ సందర్భంగా మనం చెప్తాను. ఈ ఎన్నిక తదుపరి స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి అంటే వాస్తవం ఈ మధ్యనే దానికి సంబంధించిన ప్రకటన వస్తున్నాయి వెలువడుతుందని చెప్పి భావించారు. కానీ బలహీన వర్గాలకు కల్పించాల్సిన రిజర్వేషన్ యొక్క ప్రాధాన్యతను గుర్తెత్తి మన సమాజంలో ఏదైతుందో దళితులు బలహీన వర్గాలు సామాజికంగా ఆర్థిక వెనుకబడ్డ వర్గాలకు అండగా నిలబడాలనే ఒక లక్ష్యంతో దీక్షతో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా దళితుల్లో ఉన్నటువంటి ఒక సామాజిక ఆర్థిక వెనుకబడ్డ తనాన్ని పరిగణన తీసుకొని వారికి సంఖ్యాపరంగా వారికి రిజర్వేషన్ సభ్యులు కల్పింప చేయాలని చెప్పని వర్గీకరణకు చట్టబద్ధ కల్పింప చేయబడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడం మనం గమనించుకోవచ్చు చెప్పండి. అసలు బలహీన వర్గాలకు సంబంధించి కూడా ఏ సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం ఏదైతుందో ఈ రిజర్వేషన్ సౌకర్యం కేవలం డెడికేటెడ్ కమిషన్ ద్వారా మాత్రమే కల్పించబడాలనేది పేర్కొనడం జరిగిందో ఆ డెడికేటెడ్ కమిషన్ ద్వారా మన జనాభా లెక్కలను పరిగణన తీసుకుంటూ దానికి అనుగుణ రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని భావంతో ఏదైతుందో మరి 2 విషయం మనం గమనించమని చెప్పంటున్నాం. దానికి సంబంధించి మన ఆల్మోస్ట్ 96.9 కుటుంబాలు ఏదైతుందో ఈ జనాభా అంటే కులగణన లెక్కల్లో మనం సహకరించి ముందుకు రావడం జరిగింది. ఆ మిగిలిన 3.1 ఎవరైతే సహకరించలేక ఏ కారణాలు ఏవైనా వారి వివరాలు మనం కల్పించలేకపోయారో వాళ్ళ వివరాలు కూడా సేకరించాలి. 3.1 ఇలా బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ సౌకర్యం కల్పింప చేయబడే విధంగా దాని చట్టబద్ధత కల్పించాలన్న భావనతో ఇలా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ కల్పింప చేయబడడానికి సంసిద్ధంగా ఉన్నది. కేవలం రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ పరంగానే కాకుండా చట్టబద్ధంగా ఏ స్థానం బలహీన వర్గాలు రిజర్వేషన్ చేయబడుతుందో దాని చట్టబద్ధ కల్పింప చేయబడినప్పుడు మాత్రం ఏదైతుందో మరి బలహీన వర్గాలు తగు ప్రాధాన్యత పొందగలుగుతారన్న భావనతో రేపు శాసనసభలో మొదటి వారంలో మరి 42% రిజర్వేషన్ కల్పనకు బిల్లు ప్రవేశపెట్టి రాష్ట్రంలో ఆమోదం పొందడంతో పాటుగా దాని కేంద్రంలో ఆమోదం పొందడానికి రాజకీయ పార్టీలన్నీ కూడా సాకింప చేయబడే విధంగా వీళ్ళందరూ కూడా ఏదైతున్నదో 42% రిజర్వేషన్ కల్పింప చేయబడడానికి అందరూ కూడా సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. హర్షించదగ్గ విషయం అని చెప్పండి. అది కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల రూపంగా కల్పింప చేయబడ్డప్పుడు మాత్రమే బలహీన వర్గాలను న్యాయం చేసే వాళ్ళ కోసం అని చెప్పండి. ఆ భావనతో ఏదైతుందో రాష్ట్రంలో దాన్ని చట్టబద్ధ కల్పింప చేయడానికి కావాల్సినటువంటి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకొని కేంద్రంలో కూడా జాతీయ పార్టీలు కూడా ఏ పార్టీ కానివ్వండి కాదు కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ ఉన్నది, వారిపై బాధ్యత ఉన్నది. దాంతోపాటు ఇతర రాజకీయ పార్టీలు ఉన్నాయి. రేపు మార్చిలో ఏదైతుందో మనకు పార్లమెంట్ సమావేశాలు రాబోతున్నాయి, మళ్ళీ కంటిన్యూ కాబోతున్నాయి. రేపు రాబోయే మార్చిలో ఏదైతుందో ఈ 42% రిజర్వేషన్ చట్టబద్ధ కల్పింప చేయబడే విధంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి 40% మరి ఆమోదింప చేసుకొని దాన్ని తగు విధంగా రాష్ట్రపతి ఉత్తర్వుతో రాజ్యాంగ సవరణ చేపట్టబడి ఏ విధంగా
వర్గీకరణతో అండగా నిలవడం జరుగుతుందో, బలహీన వర్గాలకు కూడా తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో అండగా నిలబడే విధంగా మరి ఈ చర్య మొత్తం దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం కాబోతుంది తెలంగాణ రాష్ట్రం అని చెప్పి కూడా ఈ పరిణామాలన్నీ ప్రజానీకం తీసుకెళ్తూ మరి పట్టభద్రుల నియోజకవర్గం ఇది మన మొదటి ఎన్నిక. మొదటి ఎన్నిక అంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకి ఇది ముందు వస్తున్న ఎన్నిక. మన జిల్లా వాస్తవ్యుడు అంటే మన జిల్లా జగిత్యాల వాస్తవ్యుడు. దయచేసి మన జిల్లా వాస్తవుడు కెమెరా అనుకున్నారు మీరు. మా ప్రభాకర్ రెడ్డి ఉండి ఇక్కడే జగిత్యాల జిల్లా కొడిమేళ గ్రామ వాస్తవ్యుడు నరేందర్ రెడ్డి అని చెప్పంటున్నాడు. కాబట్టి మన బిడ్డకు మనం అండగా నిలవడం మన బాధ్యత అని చెప్పాలి. మనం శాసన మండలి ఎన్నికలను పోటీ చేసినప్పుడు మా న్యాయవాద సోదరులు అందరూ కూడా మా ఫ్యాకల్టీ కలిసి జీవన్ రెడ్డి పోటీ చేస్తున్నా చెప్పని రాజకీయాలకు అతీతంగా న్యాయవాదులు అందరూ కూడా నాకు అండగా నిలబడ్డారు. మొత్తం న్యాయవాదులు అందరూ కూడా చెప్పట్టునే మా ఫ్యాకల్టీగా నిలబడుతున్న జీవన్ రెడ్డి మేము గెలిపించుకోవాలని. నరేందర్ రెడ్డి ఏదైతుందో మన జిల్లా వాస్తుడు జగిత్యాల జిల్లా వాస్తుడు కాబట్టి మనం గెలిపించిన బాధ్యత మనం తీసుకోవాలని. మన జిల్లాలో దాదాపు 34-30 వేల ఓట్లు ఉన్నాయి. మన జిల్లాలో 34,000-30,000 ఓట్లు ఉన్నాయి. మరి 30,000 ఓట్లలో మన కనీసం 30,000 మనం పొందగలగాలి, 30,000 పొందగలగాలని చెప్పంటున్నాం. ఆ విధంగా మనందరం కూడా ఐక్యంగా పనిచేయడానికి ముందుకు రావాలని కోరుతూ, అంటే నేను ఇంట్రొడక్టరీ మాట్లాడదాం అనుకుని మాట్లాడింది నేను. ఇప్పుడు మిగతా భక్తులు కూడా అందరూ మాట్లాడతారు. ఈ సమయాభావాలను దృష్టిలో ఉంచుకొని కేవలం ఈ శాసన మండలి ఎన్నికల్లో మనం ఏ విధంగా ఓటర్ను ఆకర్షించగలుగుతామో ఆకర్షించాలని సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్పని నేను కోరుతూ, ముఖ్యంగా ఈ రోజు ఏదైతుందో ఒక దురదృష్టకరమైన దినం. జాతీయ స్థాయిలో మోస్ట్ అన్ఫార్చునేట్ డే ఫర్ ఇండియా. జాతీయ స్థాయిలో భారతదేశానికి ఒక దురదృష్టకరమైన దినం అని చెప్పి ఆనాడు 14 February 2019 still I remember 14 February 2019 పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏదైతుందో జమ్మూ కాశ్మీర్లో మన సిఆర్ఎఫ్ జవాన్లు ఏదైతుందో మరి వారు ఆత్మహత్యా దళాలు ఏదైతుందో మన జవాన్లపై దాడి చేస్తే 40 మంది వీర జవాన్లు ఏదైతుందో వీర మరణం పొందడం జరిగింది. ప్రతి ఐ రిమెంబర్ 2019 February 2014 పుల్వామా దాడి. ఇట్ ఇస్ రిమెంబర్డ్ యాజ్ పుల్వామా దాడి అని చెప్పండి. ఆ వీర సైనికుల యొక్క ఆత్మకు శాంతి చేకూరబడే విధంగా వారి కుటుంబ సభ్యులకు ఏదైతుందో మన కాంగ్రెస్ పార్టీ పక్షాన సంతాపం తెలపడానికి ఏదైతుందో మా మిత్రులు కాంగ్రెస్ సోదరులందరినీ కూడా ఒక 2 నిమిషాలు మరి వారి ఆత్మకు శాంతి చేకూరే విధంగా నివాళులు అర్పించాలని చెప్పని నేను సవినయంగా కోరుతున్నాను. రాబోయే సంవత్సర కాలం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రజాపాలన యొక్క మన మొదటి ఎన్నిక ఇది పట్టభద్రులకు సంబంధించిన ఎన్నిక. గత 6 సంవత్సరాల క్రితం మన ప్రియతమ నాయకులు జీవన్ రెడ్డి గారు ఒకటే నినాదం, ప్రశ్నించే గొంతు, ప్రజల పక్షాన ఉండేటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారు ఏదైతే ఈ పట్టభద్రులకు సంబంధించిన ఎన్నికలు ఒకట ఆ రోజు మనం అందరం కూడా ఏ ప్రాంతంలో ఆ ప్రాంతం నాయకులు అందరం పట్టభద్రుల ఓటర్లను కలిసి మీరు ఖచ్చితంగా జీవన్ రెడ్డి గారిని బలపరచాలంటే వారు ఒకటే మాట మాట్లాడారు, మా వైపు ఒక ప్రశ్నించే నాయకుడు కావాలని కోరుకున్నాం. మరి ఆ విధంగా మీరు జీవన్ రెడ్డి గారికి మేము అండగా ఉంటామని చెప్పి ఆ రోజు అండగా ఉన్నారు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీకు తెలుసు, ఇక్కడ పెద్దలందరికీ తెలుసు, శాసన మండలిలో ప్రభుత్వ పక్షాన ఏదైతే 10 సంవత్సరాలు మేమే రాజులం మేమే మంత్రులమని ప్రభుత్వాలు నడిపించినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ వారి యొక్క ప్రభుత్వంలో మనం అప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు శాసన మండలి సభ్యుడిగా పెద్ద జీవన్ రెడ్డి గారు ప్రజల పక్షాన మాట్లాడిన అంశాలు కానీ, నిరుద్యోగుల విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ, అనేక సమస్యల విషయంలో మాట్లాడినటువంటి మరి శాసన మండలి మాట్లాడిన విషయాలు ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరూ మరి వారి ప్రజల పక్షాన ఉండే నాయకుడు పెద్ద జీవన్ రెడ్డి గారి విధంగా మరి అలాంటి గొప్ప ఎన్నిక మన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు
పెద్దలందరూ కూడా బలపరిచి మరి నరేందర్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి ఈరోజు మనందరం కూడా ఈరోజు జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఉదయం ధర్మపురంలో మీటింగ్ చేసుకున్నాం. ఇప్పుడు పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చినటువంటి జగిత్యాల అసెంబ్లీ నుంచి కూడా పెద్ద ఎత్తున పట్టభద్రులకు సంబంధించినటువంటి ఏ మండలంలో ఏ గ్రామంలో పట్టభద్రులు మన వాళ్ళు ఉన్నారు, ఏ విధంగా మనం ఓటర్ పరంగా వాళ్ళు కలవాలి, ఏ విధంగా ఓటు వేసే విషయంలో వాళ్ళని అభ్యర్థించే విషయంలో ప్రత్యేకమైన యువతతో ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఈరోజు సంవత్సర కాలంలో పుట్ట 10 సంవత్సరాల ఈ రాష్ట్రంలో అధికారం ఉండి నిరుద్యోగ యువకులకు ఒక ఉద్యోగం ఇవ్వలే. ప్రభుత్వంలో సంవత్సరాల కొద్దీ ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తుంటే ప్రమోషన్ పాలసీ కానీ వాళ్ళకి సంబంధించిన ట్రాన్స్ఫర్ల విషయంలో కానీ పట్టించుకోలే. మరి ఈరోజు రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక సుమారు 56,000 నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పార్టీ 56,000 మంది ఉద్యోగం కల్పించిన విషయాన్ని కానీ సుమారు 13,000 మంది ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్ల విషయంలో కానీ ప్రభుత్వం అమలు చేసిన విషయాన్ని కానీ భవిష్యత్తులో కూడా నిరుద్యోగులకు అండగా ఉండే విధంగా పట్టభద్రులకు అండగా ఉండే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతున్న విషయాన్ని కూడా ప్రతి ఒక్క పట్టభద్రుల ఓటర్లకు మనం అందరం కూడా రిక్వెస్ట్ చేయాలని కోరుకుంటూ కాలాతీతమైన ఎక్కువ టైం తీసుకోకుండా వేదిక పైన పెద్దలందరూ కూడా శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా కాకుండా కాంగ్రెస్ కార్యకర్తకు ఒకటి మనకి తెలుసుకున్నా, 100% ఈరోజు మనస్ఫూర్తిగా దైవ సాక్షిగా చెప్తున్నా, రాబోయే రోజుల్లో మన నాయకుడికి జీవన్ రెడ్డి గారికి ఉన్నతమైనటువంటి అవకాశాలు వస్తాయన్న విషయాన్ని సభాముఖంగా చెప్తున్నా. ఎవ్వరు అధైర్యపడద్దు, ఎవరు ఆందోళన పడద్దు. కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న వ్యక్తిగా ఈరోజు ఇక్కడ నిలబడి ఒక శాసనసభ్యుడిగా అధ్యక్షుడిగా అన్నా అంటే అది జీవన్ రెడ్డి గారి వ్యక్తి. ఆ రోజు 2018లో లక్ష్మణ్ కుమార్ టికెట్ ఇవ్వకపోతే నాకు కూడా టికెట్ ఇవ్వద్దని మాట్లాడి నాకు టికెట్ ఇప్పించి ఆ రోజు గెలిచి ఓడినా కూడా ఈరోజు ఆ గెలిచి ఓడి ఈరోజు తిరిగి ఎన్నిక జరిగితే 2023లో పెద్ద ఎత్తున ధర్మపూర్ ప్రజలను చల్లగా చూసి ఆ లక్ష్మణ్ సుజన్ దయతో గెలవడం జరిగింది. అంటే ఆ రోజు 2018లో నాకు టికెట్ రాకపోయినట్టయితే నేను ఉండేవాడిని, నా అట్లసే ఉండేది కాదు. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీలో కొన్ని ఈక్వేషన్స్ కొన్ని లెక్కలు ఉంటాయి. దానికి ఎవరు కూడా ఆందోళన పడదు. ఎందుకంటే పట్టి విక్రమాన్ గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, పెద్దలు రేవంత్ రెడ్డి గారు కానీ అందరూ కూడా ఎక్కడ కూడా మన ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మన జాతీయ పార్టీలో కొన్ని ఇబ్బందుల పరంగా కొన్ని ఈక్వేషన్ చెప్పేది ఉంటుంది, చెప్పడం కూడా ఉంటుంది. మరి అంతర్గతంగా ఈ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను మొన్నటి వరకు మీ అమ్మడి మీ కుటుంబ సభ్యుడిగా పనిచేస్తున్నా. భవిష్యత్తులో ఉన్న నా శక్తులంత వరకు జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా మీ అమ్మడి పనిచేస్తా. కాబట్టి మీకెంత టెన్షన్ ఉన్నదో, మీకెంత ఆందోళన ఉన్నదో అంతకంటే ఎక్కువ నాకు ఆందోళన ఉన్నది. ఎందుకంటే రేపు ఈ జిల్లాకు సంబంధించినటువంటి నన్ను ఏకాకి చేసే పరిస్థితి ఉంటుంది. మరి అలాంటి పరిస్థితులు లేకుండా పెద్దలలాగా మన తండ్రిలాగా పెద్దలు జీవన్ రెడ్డి గారు ఈ తెలంగాణ ఉత్తర తెలంగాణలో వారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి అవసరం ఉంటుంది. వారి యొక్క అనుభవం, వారి యొక్క ఆలోచన విధానం కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి పార్టీకి అవసరం అనే విషయాన్ని పెద్దలు చెప్పిన మాట చెప్తున్నా. ఎవ్వరు కూడా రేపు రాబోయే ఇప్పుడు మా చెల్లె మాట్లాడారు పెద్దలు జీవన్ రెడ్డి గారి విషయంలో వారి గురించి మాట్లాడే స్థాయి మనది కాదు. ఎందుకంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ దృష్టిలో ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ఈ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి రోజులు ఉంటాయనే విషయాన్ని తెలియజేసుకుంటూ పట్టభద్రుల విషయానికి వస్తే, ఎందుకంటే జగిత్యాల జిల్లా వరకు వచ్చే వరకు జగిత్యాల జిల్లా అంటే జీవన్ రెడ్డి అంటారు, జీవన్ రెడ్డి గారు అంటే జగిత్యాల జిల్లా అంటారు. మనం ఎప్పుడు కూడా ఈ ఎన్నికల్లో కూడా మనం ఎక్కడ కూడా అశ్రద్ధ చేయకుండా ఇటు జగిత్యాల కానీ, ధర్మపూర్లో కానీ, ఇటు కోరుకుల్లో కానీ మనం అందరం కలిసికట్టుగా పార్టీ నిర్ణయానికి కట్టుబడి మనం పెద్ద ఎత్తున నరేందర్ రెడ్డి గారిని ఎమ్మెల్సీగా మరి పార్టీ నియమించి అభ్యర్థిగా మనం ముందు పెట్టింది. కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి పోయిన 6 సంవత్సరాల కింద పెద్ద జీవన్ రెడ్డి గారికి ఏ విధంగా కష్టపడవో అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో కష్టపడాలని చెప్పి మా నాయకులకు, మా కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మరొకసారి మనవి చేసుకుంటూ మీ లక్ష్మణ్ కుమార్గా నా శక్తులంత వరకు శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్పుగా మీ ఎమ్మడి పెద్దలు జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో ముందుకు నడుస్తామనే విషయాన్ని మరొకసారి సవినయంగా మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. కాంగ్రెస్ శ్రేణుల మీటింగ్ ఏర్పాటు చేసినందుకు ముందుగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పర్సనల్గా నాకు కూడా చాలామంది చెప్పి ఉన్నారు, జీవన్ అన్న ఖచ్చితంగా ఈ ప్రోగ్రాంకి రావాలని. నిజానికి మీకు పాదాభివందనం చేస్తున్నాను. జీవన్ జగిత్యాల జిల్లాలో నాకు మొట్టమొదటిసారిగా పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేయాలన్నప్పుడు జగిత్యాల ప్రెస్ క్లబ్లో నేను ప్రెస్ మీట్ ఇక్కడ ఏర్పాటు చేసినాను. ఫస్ట్ ఆ రోజే చెప్పాను,
మరి అన్నగారి ఆశీర్వాదంతో మరి నేను పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను అని చెప్పేసి ప్రెస్ మిత్రులకు మొట్టమొదటి మీటింగ్ జగిత్యాలలో అనౌన్స్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి నాకు ఈరోజు ఈ అభ్యర్థిత్వం ఖరారు చేయడంలో కూడా మరి ముఖ్య భూమిక పోషించిన జీవనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఏ ఆశయంతో అయితే ఏ ఉద్దేశంతో అయితే మరి కాంగ్రెస్ పార్టీ నాకు మరి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిందో తప్పకుండా మరి గెలిచి ఈ జగిత్యాల జిల్లాకు రావాల్సిన ఎమ్మెల్సీని మళ్ళీ రిటైన్ చేసుకుంటూ ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఓటుతోటే అది కూడా ఖచ్చితంగా జగిత్యాల ఎమ్మెల్సీ ఎప్పుడు ఎలా అయితే ఉందో 1 నెల తర్వాత కూడా మళ్ళీ జగిత్యాల ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి రూపంలో ఉండేటట్టుగా ఈ ప్రతిష్టకు భంగం కలగకుండా మరి జగిత్యాల పేరును నేను నిలబెడతానని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న వేదిక పైన అందరికీ కూడా చెప్తున్నాను. జగిత్యాలతో మరి ఒక అనుబంధం మరి ఇప్పుడే వేదిక పైన ఉన్నారు అందరూ కూడా చాలా చక్కగా ఒకరిని మించి ఒకరు చెప్పి ఉన్నారంటే మరి ఇక్కడ నా పరిచయం పెద్దగా అవసరం లేదు. ఎందరో వచ్చి చాలా అద్భుతంగా మరి నా గురించి చెప్పి ఉన్నారంటే జగిత్యాలలో గడప గడపన అల్ఫోర్స్ గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారు, నరేందర్ రెడ్డి గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో ఇంకా మీకు చాలా మందికి తెలియని ఒక విషయం ఉండొచ్చు, 1995లో నేను గవర్నమెంట్ జాబ్ LICలో ఉద్యోగం చేశాను. అది కూడా ఇక్కడ అంటే ఉన్న జగిత్యాలలో చేశాను. జగిత్యాలలో 1 నెల గవర్నమెంట్ ఉద్యోగం చేసి మన గవర్నమెంట్ ఉద్యోగానికి లేదా ఈ ట్యుటోరియల్కి పిల్లలకు రెండింటిలో ఏదో ఒకటి అన్యాయం జరుగుతుంది, నేను ఇట్లా అన్యాయం చేయను అని చెప్పేసి వెంటనే LIC ఉద్యోగానికి మరి విరమణ చేసి యథావిధిగా మరి నా ప్రైవేట్ లైఫ్ని అప్పుడు ఈవెన్ కాలేజ్ కూడా లేకుండా ఓన్లీ ట్యూషన్ సెంటర్ ఉండే పర్లేదు. మా వాళ్ళు చాలామంది అన్నారు గవర్నమెంట్ ఉద్యోగం ఎందుకు వదిలేస్తున్నారా, ఈ ట్యుటోరియల్ ఏమన్నా నీకు శాశ్వతం అన్నారు. అయినా పర్లేదు మరి పిల్లల జీవితంతో నా ముడిపడి ఉంది అని చెప్పేసి ఖచ్చితంగా మరి ఈ వృత్తిలో కొనసాగి ఉన్నాను. నో డౌట్ ఎటాల్ ఇవల్ల ఖచ్చితంగా అది మన గెలుపు నిర్ణయం అయిపోయింది. అందుకే ఇంతకుముందు ఒక ఆయన చెప్పి ఉన్నాడు, చెట్టు కాయలున్న చెట్టుకే రాళ్ళేస్తారు అన్నారు కదా. సో ఇవాళ గెలుపు ఖాయమైంది కాబట్టి ఏం చేస్తున్నారంటే ప్రత్యర్థులందరూ ఓకే నేను ఎలాగో ఓడిపోతున్నాను, గెలిచే వాళ్ళని ఎలా కిందికి లాగాలనే ప్రయత్నం చేస్తున్నారు. రకరకాలుగా సోషల్ మీడియాలో ఇవాళ పొద్దున్నే ఇంకో వింత సోషల్ మీడియాలో ఏం చేశారంటే అసలు జీవన్ రెడ్డి అన్నకు నరేంద్ర రెడ్డి అన్నకు పొసకట్లేదని చెప్పేసి సోషల్ మీడియాలో కూడా వాయిస్తున్నారు. పొద్దున్న నుంచి అది విపరీతంగా అవుతుందన్నారు. ఇంత ప్రేమగా జీవనాన్ని నిన్నటి నుంచి కష్టపడుతూ మరి చేస్తున్నారు. అయినా వాళ్ళకి కళ్ళకి మరి గంటలు కట్టుకున్నారేమో అనబడుతున్నది. మరి అతి తక్కువ ఫీజుతోటి నాణ్యమైన విధిని అందించి ప్రతి పేరెంట్ కూడా నేను కట్టిన ఫీజుకు న్యాయం జరిగింది ఆల్ఫోర్స్లో అని ఖచ్చితంగా చెప్తున్నారు. ఇలాంటి దానిలో ఓటమి భయంతో మరి ముఖ్యంగా సోషల్ మీడియాకి లక్షలు కుమరిస్తూ మరి నరేందర్ రెడ్డిని ఎలా ఓడించాలి, వారి లక్ష్యం ఏంటంటే మేము ఎలా గెలవాలనేది కాదు, వారి లక్ష్యం నరేందర్ రెడ్డిని ఎలా ఓడించాలి. నలుగురు ప్రత్యర్థుల లక్ష్యం ఒకటే అయిపోయింది, ఎలా ఓడించాలి. బట్ నో డౌట్ ఎట్ ఆల్ నా జీవితంలో ముందు నుంచి నేను చూస్తున్నాను ఎన్ని హర్డిల్స్ ఉన్నాయో నేను అంత గొప్ప విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళాను. ఎంతమంది నన్ను వెనక్కి లాగాలని నా జీవితంలో చూస్తున్నారో అన్నిసార్లు నేను గొప్ప విజయాలనే సాధించున్నాను. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రతిష్టకు ఖచ్చితంగా మరి ఇంకా ఇనుమడింప చేసే విధంగా నా ఈ గెలుపు ఉంటుందని చెప్పేసి హౌస్ అడ్రసెస్ అన్ని లిస్టులు మన దగ్గర ఉన్నాయి. సాఫ్ట్ కాపీ ఇస్తాం, ఒక 10 సెట్ల హార్డ్ కాపీలు కూడా ఇస్తుంటాం. ఖచ్చితంగా మరి ఇదే ఊపును రేపటి నుంచి కొనసాగిస్తూ మరి ప్రతి గడప గడప ఎక్కడ ఓటర్ ఉన్నాడో అక్కడ మనం వెళ్ళి మన పాంపులెట్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనాన్ని చెప్పండి. ఇక్కడ నరేందర్ రెడ్డిని మర్చిపోండి. అంటే మనం కాంగ్రెస్ని ఏ రకంగా తీసుకెళ్ళాలి అంటే అభ్యర్థితో సంబంధం లేకుండా కాంగ్రెస్ పేరుతోటి ఓట్లు పడేలాగా రాబోయే రోజుల్లో మనం తీసుకోవాలి. అంటే ఇక్కడ నరేందర్ రెడ్డి ఏదో చిన్నగా నేను చెప్పట్లేదు, ఇది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దిస్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతిష్టని నిలబడిపై చేసే విధంగా మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న పనులను వివరిస్తాం. ఇవాళ 50,000 ఉద్యోగాలు మరి ఒక గడిచిన 10 నెలల్లో అంటే అది అంత ఈజీగా కాదు, ఎవరు చేయలేని పని చేస్తున్నారు. 25 సంవత్సరాల నుంచి ప్రమోషన్లు మాకు రాలేదు రావు అని మర్చిపోయిన వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చే ఘనత ఉన్నది. కాబట్టి ఎన్నో కార్యక్రమాలు వీళ్ళ నిరుద్యోగులకు ఉద్యోగులకు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారు చాలా చక్కగా నైట్కి నైట్ ఇలా చేసుకుని వెళ్తున్నారు. మొన్నటికి మొన్న వారం రోజుల కింద మరి ఈ మధ్య ఎవరు డిమాండ్ చేయలేదు, షాదాన్ యూనివర్సిటీ కరీంనగర్కి ఒక ఇంజనీరింగ్ కళాశాల శాంక్షన్ చేశారు, ఒక లా కాలేజ్ శాంక్షన్ చేస్తున్నారు. మొన్నటికి మొన్ననే మరి ఎవరు అడగకుండా యూనివర్సిటీ ప్రొఫెసర్లకి 5 సంవత్సరాల కాలాన్ని పొడిగిస్తూ మరి ఆ విద్యార్థుల జీవితాల్లో ఒక వెలుగు నింపే విధంగా మరి తీసుకున్నారు. చకా పనులు అయిపోతున్నాయి. నా ఫస్ట్ మీటింగ్లో మోడల్ స్కూల్ టీచర్స్ మాకు ట్రాన్స్ఫర్ కాలేదన్నారు. నా థర్డ్ మీటింగ్ వచ్చేసరికి ఆ ట్రాన్స్ఫర్లు అయిపోయినాయి. అంటే మన ముఖ్యమంత్రి గారు ఎంత ముందు చూపుతోటి ఎలాంటి మరి లేకుండా వెరీ ట్రాన్స్పరెంట్గా ఇలా పనులు చేసుకుంటూ చాలా చక్కగా ముందుకు వెళ్తున్నారు. అయినా పర్లేదు ఆయన మీద కూడా రాళ్ళు వేస్తున్నారు, ఎందుకంటే పని చేసే వాళ్ళ మీదనే
కాబట్టి ఖచ్చితంగా పట్టభద్రులందరికీ కూడా చెప్దాం, పట్టభద్రుల నమ్మకం నరేంద్ర రెడ్డి వైపున ఉంది. ఓన్లీ మన ప్రతిపక్షాల నమ్మకం మాత్రం ఈ నరేంద్ర రెడ్డిని ఎలా కింది గుంజాలి. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిస్తే రాబోయే రోజుల్లో ఇంకా ఇది లోకల్ బాడీస్ లో కూడా పుంజుకుంటుంది, అద్భుతంగా ముందుకు వస్తుంది అన్న కసితోటి ప్రతిపక్షాలు మన మీద ఎన్ని రాళ్ళు వేసినా వాటిని పూర్వంలాగా మలుచుకునే శక్తి మనకు ఉంది. ఖచ్చితంగా ఫిబ్రవరి 27 రోజు జరగబోయే ఎన్నికల్లో మనం భారీ మెజారిటీతో గెలుస్తున్నాం. కానీ ఈ 10 రోజులు మనం అందరం కూడా కష్టపడి పనిచేయాలి. ఓటరున్న ప్రతి ఇల్లును తట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనాన్ని మనం చెప్పాలి. మొదటి ప్రాధాన్యత ఓటు ఎలా వేయాలి అన్న దాన్ని కూడా మనం వివరించి ఖచ్చితంగా వారి మనసును చూరుకునే విధంగా మనం ఉండాలి. దూర ప్రాంతాల్లో ఉన్న వారిని ఎలా షిఫ్ట్ చేసుకోవాలి పోలింగ్ బూత్కు, ఎందుకంటే పోలింగ్ బూత్లు తక్కువ ఉన్నాయి, చాలా గ్రామాల నుంచి వస్తుంటారు. వారిని ఎలా షిఫ్ట్ చేయాలన్న దానికి కూడా మన దగ్గర ఒక ప్రణాళిక ఉండాలి. పట్టభద్రులందరూ మరి కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, పట్టభద్రులందరూ నరేంద్ర రెడ్డి వైపు చూస్తున్నారు. దీన్ని మనం పాజిటివ్గా మలుచుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఇంత గొప్ప సమావేశాన్ని మరి అన్న ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు జగిత్యాలలో ఇంత గొప్ప సభ ఏర్పాటు చేసినందుకు మరొకసారి జీవనన్న గారికి పాదాభివందన చేస్తూ మరి పొద్దున్న నుంచి ఎంతో బిజీగా ఉన్న మరి మాతోటి 2 కార్యక్రమాలు అటెండ్ చేశారు. అక్కడ ధర్మపురిలో కూడా చాలా అట్టహాసంగా మరి కార్యకర్తల మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ ఉన్నారు. మరి పొద్దున్న నుంచి మాతో ఉన్న మా సోదరులు అన్నగారు లక్ష్మణ్ అన్న గారికి, వేదిక పైన ఉన్న మా మిత్రులు, ఎందుకంటే చాలా మందితో మీతో నాకు మంచి సాన్నిహిత్య సంబంధం ఉంది, అందుకే నా గురించి ఇలా మీరు ఒకరి నుంచి ఒకరు చెప్తూ వస్తున్నారు. అవకాశం ఇస్తే ఇంకా బాగా చెప్పగలరు కానీ సమయ భావం లేదు కాబట్టి. సో వేదిక పైన ఉన్నవారు, వేదిక ముందు ఉన్న వారికి పేరు పేరున మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.